ఏమీ లేదే, ఆకాశంలో గ్రహాలు సూర్యులు ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అయితే నీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మన 6వ తరగతులు విద్యార్థులు ఇచ్చే సోలార్ సిస్టమ్ యాక్టివిటీ ప్రదర్శించబడుతుంది. అందరూ చూసి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. చేస్తుంది సార్ పై సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడు, శుక్రుడు, శని, అంగారకుడు ఈ 4 గ్రహాలను ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ 4 గ్రహాలను ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. సూర్యుడికి దూరంగా ఉన్న గురుడు, శని, యురాన్, నెప్ట్యూన్ ఈ 4 గ్రహాలను ఔటర్ ప్లానెట్స్ అంటారు. గ్రహాలు వాటి చుట్టూ అవి తిరిగితే దానిని రొటేషన్ అంటారు. నౌ ఆల్ ప్లానెట్స్ రొటేట్. గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగితే దానిని రెవల్యూషన్ అంటారు. నౌ ఆల్ ప్లానెట్స్ రెవల్యూషన్. Once again, all planets revolve and rotate.
ఇప్పుడు సోలార్ సూర్యగ్రహణం గురించి తెలుసుకున్నాం. సూర్యుడి వెలుతురు భూమిపై ఎల్లప్పుడూ పడుతుంది. అయితే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు ఈ విధంగా అడ్డు వచ్చినప్పుడు చంద్రుడి నీడ భూమిపై పడి సూర్యుడు కనిపించదు. దీనిని సూర్యగ్రహణం అంటారు. ఇప్పుడు చంద్రగ్రహణం గురించి తెలుసుకున్నాం. అలాగే సూర్యుడికి చంద్రునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై నీడ చంద్రునిపై పడి భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనబడడు. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఎంత పడినప్పుడు అక్కడ చంద్రుడి పడుతుందా లేదా కాబట్టి ఏంటది చంద్రగ్రహణం, ఇంగ్లీష్లో లూనార్ ఎక్లిప్స్. అంటే ముందు సూర్యుడు అంటే మనం భూమి నుంచి చూసుకోవాలి. మనం భూమి మీద ఉంటాం కాబట్టి మనం భూమి నుంచే చూసుకోవాలి. ఇందాక భూమి మీద ఉన్నప్పుడు చంద్రుడు అడ్డు వచ్చాడు, చంద్రుడు అడ్డు వచ్చి సూర్యుడు కనపడలేదు, అది సూర్యగ్రహణం. ఇప్పుడు మన నీడే చంద్రుడి మీద పడి చంద్రుడు కనబడలేదు కాబట్టి దీన్ని ఏమంటాం చంద్రగ్రహణం అంటాం. ఓకేనా?